నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ మీట్లో తన పక్క చైర్లో జగన్మోహన్ రెడ్డిని ఫోటోని కూర్చొని పెట్టడం కావచ్చు, మొత్తం ఏదైతే అటెన్షన్ డ్రాబ్యాక్ చేయడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదు, బయటకు వచ్చే ధైర్యం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గెస్ట్ కింద ఆ ఫోటోని తీసుకొచ్చినైతే ఆయన చెప్పడానికి ఎట్లా చూస్తారు? అంటే బహుశా నాదెండ్ల మనోహర్ గారు వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని ఆకర్షించడానికి ఆయన అంటే నాదెండ్ల మనోహర్ అంటే ఎవరు ఈ మధ్య ఎవరు కేర్ చేయడం మానేశారు. ఎస్పెషల్లీ మండపేటలో ఆయన ఫ్రెండ్కి టికెట్ ఇప్పించుకోలేని బాధ, ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా బయటికి తీయాలో తెలియక, ఆయనేమో ఆ ఫ్రెండ్కి చాలా ఆప్తమిత్రుడు ఇల్లా కృష్ణ గారు, అదేమో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. నీ దగ్గర కొంతమంది క్యాండిడేట్లని వాళ్ళని మనం ఒప్పించలేము, నా దగ్గర కొంతమంది క్యాండిడేట్లని నేను కాదని చెప్పలేను, సో ఏకపక్షంగా అనౌన్స్ చేసేద్దామని చెప్పేసేసుకొని చేసేసుకుని కూడబలుకుని అలా కలరింగ్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో 35 లోపల జనసేన టికెట్లు వస్తున్నాయని, ఓట్ ట్రాన్స్ఫర్ కాదని ఇవన్నీ ఉన్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో ప్రజలందరూ స్వయాన జనసేన నాయకులే వాళ్ళని కేర్ చేయడం మానేశారు, అటెన్షన్. సో జనాల అటెన్షన్ రావాలంటే ఏదైనా ఒక సంచలనం చేయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్ పెట్టుకుంటే వాళ్ళ జనాలు చూస్తారంటే మీ బతుక్కి పవన్ కళ్యాణ్ ఫోటో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటేనే మీ వీడియోలు చూస్తారని చెప్పేసి, మీ ఇన్ఫర్మేషన్ చూస్తారని చెప్పేసి మీరు కూడా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టయింది. పవన్ కళ్యాణ్ పోస్టర్ ఇంకా అమ్ముడు పోవట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ పెట్టుకుని మీ ప్రస్తుతం మీ వీడియోలో అమ్ముకుంటున్నారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఓవరాల్ ఎలా ఉంటుంది సార్ జనసేన టీడీపీ ఏదైతే మొన్న రీసెంట్గా జరిగిన మండపేట కావచ్చు, అరకు సీట్ అనౌన్స్ చేయడం పట్ల, ఇక తర్వాత రాజానగరంకి సంబంధించి సీట్ అనౌన్స్ చేయడం, టీడీపీ జనసేన పొత్తు సాఫీగా వెళ్తుందా ఎన్నికలకు సంబంధించి ముందుకు? నాకు తెలిసి ఇదేం అయ్యే పని కాదు. ముద్రగడ పద్మనాభం గారు కూడా వెనకడిగేసినట్టు మనకు తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్తో ఎవరు పార్టీలో వచ్చారన్నా కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఇంతకుముందు పార్టీలో ఉండి ఆయన వైఖరి చూసి దగ్గరగా చూసిన వాళ్ళని డెఫినెట్గా అడుగుతారు. జేడి లక్ష్మణ్ గారు, తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, ఆద్యపల్లి శ్రీధర్ గారు, ఆర్టీఏ విజయబాబు గారు, ఆకుల సత్యనారాయణ గారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతారు ఎట్లా ఉంటుంది జనసేన పార్టీలో. అంటే ఎందుకే బాబు మనిషి కనీస గౌరవం ఇవ్వడం చేత కానీ వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్తారు. అప్పుడేమవుతుందంటే వాళ్ళు డెఫినెట్గా పునరాలోచించుకుంటారు. ఇప్పుడు అంబటి రాయుడు అయినా సరే, ముద్రగడ పద్మనాభం అయినా సరే, ఎవరైనా సరే జనసేన పార్టీలో చేరాలంటే అంతకుముందు జనసేన పార్టీలో ఉండి బయటకు వచ్చేసిన వాళ్ళందరినీ చూస్తారు. వాళ్ళు అడుగుతారు ఎట్లా ఉంటుంది పార్టీలో. దాన్ని బట్టి వాళ్ళు చెప్పే సమాచారాన్ని బట్టి కొంచెం సిగ్గు, లజ్జ, రోషం, పౌరుషం వాడు ఎవడు జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి జనసేన పార్టీలో ఇన్నాళ్ళు చేసి మేము టికెట్ వస్తుందని ఆశించిన వాళ్ళందరూ ఈ రోజున పొత్తులో భాగంగా తమకు టికెట్ రావట్లేదంటే అందరూ నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఒకసారి ఎవరికెన్ని టికెట్లు, ఎవరికెన్ని సీట్లు అని అనౌన్స్ అయిన తర్వాత అసలు సినిమా మొదలవుద్ది. అంటే రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ పైన నాకు ఎటువంటి వ్యక్తిగత కోపం, ద్వేషం లేదు, కానీ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డిని గద్దెని దింపాలని అయితే ఆయన చెప్తున్నారు. ఈ దొంగ నాటకాలన్నీ ఆపేసేసి అమరావతిలో దోచుకోతల పెట్టిన 5 లక్షల కోట్ల దోపిడీ కోసమే మీరు కలిసి ఉన్నారు. మీరు ఎప్పుడు పార్టీ మీది కాదు, పార్టీ చంద్రబాబు నాయుడు పెట్టించారు. అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీ ఉందని చెప్పేసి మీకు తెలిసినా మీ పార్టీ కార్యాలయానికి నేను వివరాలు పంపించినా కానీ దాని మీద మీరు స్పందించలేదు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి భూములు కొంటే దాంట్లో అవినీతి జరిగిందని నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు. అలాగే మరి అమరావతిలో లక్షల కోట్ల అవినీతి జరిగింది మీ కార్యాలయానికి నేను సమాచారం పంపించాను. కావాలంటే మీ బోలిశెట్టి సత్య గారిని అడగండి, ఆయన రెస్పాండ్ అయ్యాడు. సో మరి దాన్ని మీరు లేఖ ఎందుకు రాయారు? అంటే మీకు దాంట్లో వాటా ఉందా? ఒక దొంగతనం జరిగితే ఆ దొంగతనం మీద మీరు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే ఆ దొంగ మీకు వాటా ఇచ్చాడు. సో మీరు ఖచ్చితంగా అమరావతి దోచుకోవడానికి వచ్చారు. మీరే కాదు, చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరన్నా సరే అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీలో వాటాల కోసమే చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నారని చెప్పేసి మనం భావించాలి.